హలో ట్రేడర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ డేట్ వచ్చేసి 4వ తారీఖు ఏప్రిల్ థర్స్డే 2024. ట్రేడర్స్, నేను 3 డేస్గా వీడియో చేయలే, ఎందుకంటే 28 నాడు లాస్ అయింది. ఓకే, దాని తర్వాత 3 రోజులు కంటిన్యూస్గా లీవ్స్ వచ్చినాయి. దాని తర్వాత మండే ఆల్సో ట్రేడ్ చేయలే, ఎందుకంటే రేంజ్లో ఉంది. ట్యూస్డే చేయలే, వెడ్నెస్డే చేయలే, అండ్ ఫైనల్గా ఇవాళ థర్స్డే నాడు ట్రేడ్ చేసిన ట్రేడర్స్. ఇది మీకు రేపటి రోజున ఎప్పుడన్నా లైక్ 5వ తారీఖు అన్నా లేకపోతే సోమవారం అన్నా ట్రేడింగ్ చేసినప్పుడు ఇందులో మీకు ఇలా రిఫ్లెక్ట్ అవుతుంది రెడ్ ఆర్ గ్రీన్ అని. ఇవాళ నేను ఏం చేసిన లైక్ మిస్టేక్స్, లర్నింగ్స్ అండ్ ప్రాఫిట్ అయింది ఏందనేది మనం ఒకసారి చూసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రేడర్స్, వాట్సాప్కి వస్తే వాట్సాప్లో ట్రేడర్స్ మార్నింగ్ నేను ఒక లింక్ ఇచ్చిన. అదేంటిదంటే ట్రేడర్స్ సింపుల్, మా సారు ఒకటి చెప్పిండు, ఇది స్కానర్, ఆ స్కానర్ గురించి పెట్టిన. దాని తర్వాత ట్రేడర్స్ 11:34కు సెల్ ఆన్ రైజ్ ప్లానింగ్, అంటే కిందికి సైడ్ రైజ్ వచ్చినప్పుడు సెల్ సైడ్ చూస్తా అని పెట్టిన. దాని తర్వాత ఎగ్జాక్ట్గా గంటంబావు తర్వాత ట్రేడర్స్ అప్డేట్ ఇచ్చిన. ఫస్ట్ అప్డేట్ ఇస్తా, దాని తర్వాత నేను ఎంట్రీ తీసుకుంటా. ఓకే, అప్డేట్ ఎప్పుడు ఇచ్చిన 12:49, అంటే 50 నిమిషాలకు. ట్రేడర్స్ ప్లాన్ చేంజింగ్ బికాస్ టాప్ టు బాటమ్ ఫిబొనాచి డ్రా చేస్తే నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో రెండు 61 లైక్ 61 లెవెల్ బ్రేక్. బట్ ఒకటి ఏంటంటే ఇన్ ద రేంజ్ ఉంది, కానీ ఆపర్చునిటీ వస్తే ఖచ్చితంగా బయింగ్ పొజిషన్ ఎంట్రీ అవుతా. ఓకే, దాని తర్వాత 12:01:20కి టుక్ ద ట్రేడ్. నేను పోస్ట్ చేసిన 40 నిమిషాల తర్వాత 30 నిమిషాల తర్వాత టుక్ ద ట్రేడ్. ఏమైంది అనేది మనం ఒకసారి వీడియోలలో చూసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రేడర్స్, దానికన్నా ముందు ఇక్కడికి వచ్చి మన పొజిషన్ చూపిస్తే చూడండి ట్రేడర్స్, ఇవాళ నేను ఒక పొజిషన్ తీసుకున్నా. ఓకే, ఆర్డర్స్ ఆల్ పొజిషన్స్లలో ఒక 1000 రూపాయలు సంథింగ్, కరెక్ట్ 1000 రూపాయలు, అమ్మో కరెక్ట్ 1000 రూపాయలు ప్రాఫిట్ చేసిన ట్రేడర్స్. ఓకే, ఇందులోకి వెళ్ళి 60 రూపాయలు 65 రూపాయలు బ్రోకరేజ్ పోతాయి. ఓకే, ట్రేడ్స్ తీసుకుంటే ట్రేడర్స్ 1:16 నేను ఎంట్రీ ఇచ్చిన మార్కెట్లో. ఒకసారి చూసుకుందాం మార్కెట్ ఎందుకు నేను ఎంట్రీ తీసుకున్నా, ఏ టు జెడ్ మనం ఒకసారి చూసుకుందాం. నేను ఫ్యూచర్ చార్ట్లో మాత్రమే చూస్తా ట్రేడర్స్, ఇది మీకు ఆల్రెడీ చెప్పిన. ఓకే, మళ్ళీ ఒకసారి చెప్తాను, ఫ్యూచర్ చార్ట్లో మాత్రమే నేను చూస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రేడర్స్, నిన్నటి క్లోజింగ్ కన్నా మార్కెట్ పైన ఉంది. ఓకే, పైన ఉన్నప్పుడు మనం ఏం చేయాలి, ఓన్లీ బై సైడ్ ఎంట్రీ చూడాలి. నిన్నటి క్లోజింగ్ కన్నా కింద ఉన్నప్పుడు ఓన్లీ సెల్ సైడ్ ఎంట్రీ చూడాలి. ఓకే, దాంతో పాటు ట్రేడర్స్ ఇవాళ 1 అవర్ ఏదైతే ఉందో 1 అవర్ని కూడా రేంజ్ లెక్క డ్రా చేస్తే ఇది రేంజ్ లోపల ఉంది. కానీ ట్రేడర్స్ నేను ఈ టైంలో సెల్ ఆన్ రైజ్ ప్లాన్ చేసిన. ఈ టైంలో 11 అంటే కిందికి లెవెల్ బ్రేక్ డౌన్ ఇస్తే అప్పుడు సెల్ సైడ్ చూద్దామని. ఓకే, దాని తర్వాత ఏమైందంటే ట్రేడర్స్ సింపుల్, ఇక్కడ చూడండి, టాప్ టు బాటమ్ ఫిబొనాచి డ్రా చేస్తే ట్రేడర్స్ 61 లెవెల్ని టచ్ అయింది. అంటే దీని అర్థం ఏంటంటే ట్రేడర్స్, ఏదైతే ఈ బేరిష్ ట్రెండ్ ఉందో దీని ఇంపార్టెంట్ పోయింది, ఏదైతే ఈ బుల్లిష్ ట్రెండ్ ఉందో అప్ ట్రెండ్ దీని ఇంపార్టెంట్ పెరిగింది. ఓకే, అంటే ఇది లెస్ అయింది, లైక్ ప్రాబబిలిటీ తగ్గింది, ఈ ప్రాబబిలిటీ అనేది హై అయింది. సో సింపుల్, నేనేం చూస్తానంటే ఓన్లీ బై సైడ్ చూస్తానని సమ్వేర్ అరౌండ్ ఈ లెవెల్లో సంథింగ్ 1:40-50 సంథింగ్ ఈ లెవెల్లో నేను పోస్ట్ చేసిన. దాని తర్వాత మార్కెట్ ఏం చేసింది, నిమ్మలంగా కొంచెం నాకు అనుకూలంగా సెటప్ ఇచ్చుకుంటే 50 EMI దగ్గరకు వచ్చింది. అప్పుడు నేనేం చేసిన అంటే సింపుల్గా, యాక్చువల్గా ఇవాళ నా ఎంట్రీలో 2 మిస్టేక్స్ ఉన్నాయి, అది ఒకసారి గమనిస్తా. నా ఎంట్రీ వచ్చేసి ట్రేడర్స్ ఈ స్ట్రాంగ్ క్యాండల్ పడ్డది కదా ట్రేడర్స్, ఈ స్ట్రాంగ్ క్యాండల్ పైన నా ఎంట్రీ కావాలి. కానీ అప్పుడు మార్కెట్ ఏంటంటే డైరెక్ట్ ఇక్కడ క్లోజ్ అయినాక ప్రీమియం ఆల్రెడీ హైక్ అయింది. దాని తర్వాత డైరెక్ట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి ఆ క్యాండల్ అనేది మొత్తం లైక్ ఒక 40 సెకండ్స్ చూసిన కొంచెం ప్రీమియం డౌన్ అవుతుంది అనుకున్న టైంలో నేనే ఎంట్రీ ఇచ్చిన, రిస్కీ ఎంట్రీ. ఎందుకంటే ఈ పెద్ద క్యాండల్ స్ట్రాంగ్ క్యాండల్ హై దాటి కొంచెం మంచిగా ఉండు. ఓకే, కానీ ఇది రిస్క్ ఎంట్రీ, ఎందుకంటే ట్రేడర్స్ నాకు రిస్క్ రివార్డ్ రేషియో ఫేవరబుల్గా 48 పాయింట్లో సంథింగ్ ఉంది ట్రేడర్స్. ఓకే, 48 పాయింట్లు నా రిస్క్ ఉంది. ఎగనెస్ట్లో నా టార్గెట్ వచ్చేసి ట్రేడర్స్ ఇవాళ హై పెట్టుకున్నా. ఓకే, ఇవాళ సంథింగ్ ఈ రెడ్ క్యాండల్ దగ్గర ఉంది. కానీ ట్రేడర్స్ మార్కెట్
ఇంతగానం పోయింది. ఓకే, అక్కడికి పోగానే నేనేమనుకున్నా అంటే ట్రేడర్స్ సింపుల్, ఈ క్యాండల్ ఏదైతే ఉందో ఈ క్యాండల్ ని గమనించండి ట్రేడర్స్. ఓకే, ఈ క్యాండల్ ఏంటంటే ట్రేడర్స్, ఒక్క నిమిషం మీకు క్లీన్ గా ఒకసారి చెప్తా. ఈ క్యాండల్ ఏంటంటే ట్రేడర్స్, ఈ క్యాండల్ లో 2 సినారియోస్, 2 ప్రాబబిలిటీస్ ఉన్నాయి. ఒకటి, ఇంత పెద్ద క్యాండల్ పడటానికి కారణం ఒకవేళ కనుక ఇక్కడ సమ్వేర్ అరౌండ్ ఇట్లా మార్కెట్ ఇట్లా కిందికి వచ్చినప్పుడు ఇక్కడ ఎస్ఎల్ ఉంటాయి కదా ట్రేడర్స్, ఎస్ఎల్ ఉన్నప్పుడు కొట్టేసినప్పుడు ఫాస్ట్ గా, ఎందుకంటే ఈ సెల్లింగ్ ఆర్డర్లు అనేది కన్వర్ట్ అయ్యి బై సైడ్ కన్వర్ట్ అవుతాయి కాబట్టి ఫాస్ట్ మూమెంట్ వస్తుంది. ఇది ఒక సినారియో. ఇంకొక సినారియో ఏంటంటే ఇందులో ఒరిజినల్ గానే బయ్యర్స్ ఉన్నారు. సో అట్లాంటప్పుడు ఏం చేస్తా అంటే ట్రేడర్స్, ఇది ఏదైతే పెద్ద క్యాండల్ ఉందో దాని మిడిల్ లో నా ఎస్ఎల్ పెట్టిన. ఎందుకు అంటే ట్రేడర్స్, ఒకవేళ ఇది కనుక స్ట్రాంగ్ క్యాండల్ రియల్ గా ఒరిజినల్ గా బయ్యర్స్ ఉంటే మాత్రం ఈ మిడిల్ క్యాండల్ ఈ హాఫ్ నుంచి కిందికి రావద్దు. ఓకే, ఇది నేను గమనించిన దాంట్లో ఒక పాయింట్. సో ఇక్కడ నా ఎస్ఎల్ పెట్టిన. ఓకే, ఇంకొక సినారియో ఏంటంటే ఇక్కడ అందరినీ బయ్యింగ్ ట్రాప్ చేసి కిందికి వచ్చిందన్నా కానీ ఈ మిడిల్ క్యాండల్ కింది దాటిందంటే మన ఎస్ఎల్ ఈజీగా కొట్టేస్తుంది. సో సింపుల్ థియరీ, నాకు ఇక్కడ మంచి ప్రాఫిట్ అవుతుంది, 1300 సంథింగ్ ప్రాఫిట్ ఇస్తుంది. కిందికి రాగానే సమ్వేర్ అరౌండ్ ఈ లెవెల్లో ఈ క్యాండల్ క్లోజింగ్ దగ్గర నేను ఎగ్జిట్ అయిపోయినా. ఓకే, ఇవాళ ట్రేడ్ రీజన్ వచ్చేసి అది, లాజిక్ వచ్చేసి అది. ఓకే, దాని తర్వాత ఇక మార్కెట్ మొత్తం సైడ్ వేస్ అయిపోయింది. ఒకసారి నిఫ్టీ కూడా చూడండి ట్రేడర్స్, మీకు నిఫ్టీ కూడా చూపిస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెల్ ఆన్ రైజ్ ఎక్కడ పోస్ట్ చేసిన అంటే ఈ లెవెల్లో పోస్ట్ చేసిన, ఎందుకంటే మార్కెట్ నిన్నటి క్లోజింగ్ కింద ఉంది అండ్ 1 అవర్ రేంజ్ కూడా కింద ఉంది కాబట్టి ఈ లెవెల్లో పోస్ట్ చేసిన. కానీ మార్కెట్ స్పైక్ ఇచ్చి పైకి వెళ్ళేసరికి జోన్ లోపలికి వచ్చిందని అవాయిడ్ చేసిన. దాని తర్వాత ఏమైందంటే సింపుల్, మీకు చెప్పిన కదా టాప్ టు బాటమ్ ఫిబొనాచి డ్రా చేస్తే ఈడ కూడా సేమ్ లెవెల్లో 6-1 లెవెల్ని టచ్ అయింది. అంటే ఈ డౌన్ ట్రెండ్ కి ఇంపార్టెన్స్ పోయింది, ఈ అప్ ట్రెండ్ కి ఇంపార్టెన్స్ పెరిగింది. ఓకే, దాంతో పాటు నిన్నటి క్లోజింగ్ కన్నా కూడా పైన ఉంది. కానీ ఒక డిఫెక్ట్ వచ్చేసి ఇది జోన్ లోపల ఉంది కాబట్టి మార్కెట్ ఏమన్నా కావచ్చు. నాకు నిఫ్టీలో కూడా సేమ్ టైంలో నిఫ్టీలో కూడా మంచి ఎంట్రీ ఇచ్చింది ట్రేడర్స్. చూడండి, ఇది నా బ్రేక్అవుట్, ఒరిజినల్ బ్రేక్అవుట్. ఓకే, ఇక్కడ నా ఎంట్రీ ఇచ్చింది. కానీ ఇందులో నేనేం చూస్తానంటే కొంచెం కొత్తగా మా ఫ్రెండ్ ఒకళ్ళు చెప్పిళ్ళు, నాకు సజెషన్ చేసిళ్ళు. అంటే కొంచెం చెప్తా అంటే నాకు కొంచెం దాన్ని బట్టి తీసుకున్నా. ఏంటంటే 50 ఈఎంఐ ట్రేడర్స్, 50 ఈఎంఐకి టచ్ అయినప్పుడు నా సెటప్ అనేది ఇంకా ఎక్కువ ఎఫెక్టివ్గా వర్క్ అవుతుంది. సో నేనేమని చూస్తానంటే మార్కెట్ కిందికి వచ్చి 50 ఈఎంఐ టచ్ అయితే ఇక్కడ ఎంట్రీ తీసుకుందాం అని చూస్తాను, ఎందుకంటే నా చిన్న ఎస్ఎల్ ఉంటుందని. కానీ మార్కెట్ అక్కడి నుంచే పోయింది. నిఫ్టీలో, బ్యాంక్ నిఫ్టీలో చూసుకుంటే చూడండి ట్రేడర్స్ ఖచ్చితంగా ఇంకో. ఓకే, దాంతో పాటు ఇదేంటి ప్యాటర్న్ కూడా అనుకోవచ్చు. కానీ అవన్నీ చూడండి, పెద్ద క్యాండల్ స్ట్రాంగ్ గా పడాలి, నాకు స్ట్రాంగ్ గా పడ్డాక దాని హై బ్రేక్ అయితే అప్పుడు నేను తీసుకుంటా. ఓకే, ఇది రిస్కీ ఎంట్రీ. ఒకవేళ మీరు సింపుల్ గా ఇలా చూసినా కానీ ట్రేడర్స్ సింపుల్ బ్రేక్అవుట్ ట్రేడర్స్. ఓకే, సేమ్ క్యాండల్ పైన ఎంట్రీ కావాలి, కానీ నా ఎంట్రీ వచ్చేసి ఇక్కడ అయ్యేది, నేను ఇక్కడే తీసుకున్నా. ఓకే, వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, నేను లాస్ట్ వీడియో కూడా పోస్ట్ చేసిన, లాస్ అయింది. నాకు లాస్ ప్రాఫిట్ సంబంధం లేదు, ఓన్లీ నేను లెర్నింగ్ పర్పస్ మీద చేస్తానా. మీరు చూడండి, చూడకపోండి, అది మీ ప్రాబ్లం. నేనైతే చేస్తానా, నాకు నేను చూసినప్పుడన్నా ఈ అర్థమైతే లాసెస్ అయినా కానీ మిస్టేక్స్ అయినా కానీ ఏమున్నా. ఓకే, ఇంకోటి ఏంటంటే నేను ఈ 3 days 4 days ట్రేడింగ్ చేయలే, అందుకే వీడియో రాలే. లాసెస్ అయినాయి అని చేసుడు కాదు, నేను ప్రతి ఒక్క లాస్ ప్రాఫిట్ ప్రతి ఒక్క విషయం ప్రతి ఒక్క ట్రేడు నేను యూట్యూబ్లో పెట్టిన. అంతకైతే డేట్లకు వెళ్ళి చూసుకోండి ఖచ్చితంగా. వీడియో అయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.